ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం ఇడుపు కాగితం. ఒక సినిమా టైటిల్గా వచ్చిన ఈ పదం ఇప్పుడు భాష, యాస, ప్రాంతీయ సంస్కృతి గురించి పెద్ద చర్చకు కారణమైంది. అసలు ఇడుపు కాగితం అంటే ఏమిటి? తెలంగాణలో ఈ పదాన్ని చాలా కాలంగా వాడుతున్నారు. సాధారణంగా భార్యాభర్తలు విడిపోయినప్పుడు లేదా విడాకులకు సంబంధించిన పత్రాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇడుపు కాగితం అని పిలుస్తుంటారు. ఇది తెలంగాణ మాండలికంలో సహజంగా వినిపించే పదం. అయితే సినిమా టైటిల్ బయటకు వచ్చిన తర్వాత కొందరు సోషల్ మీడియాలో ఈ పదాన్ని ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి పదం ఎక్కడుంది, ఇది తెలుగు కాదా అంటూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. దీనిపై తెలంగాణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారి వాదన ఏమిటంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ భాష, యాస, స్థానిక పదాలను కొందరు తక్కువ చేసి చూడడం ఆగలేదని అంటున్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన మాండలికం ఉంటుందని, కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఒకే వస్తువుకు వేర్వేరు పదాలు వాడడం సహజమేనని చెబుతున్నారు. భాషా నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భాష అనేది కేవలం పుస్తకాల్లో ఉండే పదాలతో మాత్రమే కాదు, ప్రజలు నిత్య జీవితంలో మాట్లాడే మాటలతో కూడా భాష సుసంపన్నమవుతుంది. అందుకే ప్రాంతీయ పదాలను ఎగతాళి చేయకుండా వాటి అర్థాన్ని తెలుసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ వివాదం సినిమా ప్రచారానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. టైటిల్ చుట్టూ ఏర్పడిన చర్చతో సినిమాపై ఆసక్తి పెరిగిందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ వివాదం మరొకసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. తెలంగాణ యాస, తెలంగాణ పదాలు, తెలంగాణ సంస్కృతి ఈ నేల గర్వకారణం. వాటిని గౌరవించడం ప్రతి తెలుగువాడి బాధ్యత. ఒక ప్రాంతంలో వినిపించే పదం మరో ప్రాంతంలో కొత్తగా అనిపించవచ్చు, కానీ అందుకే ఆ పదాన్ని తప్పుపట్టడం లేదా ఎగతాళి చేయడం సరైన పద్ధతి కాదు. భాష మనల్ని కలిపేది కావాలి, విడదీసేది కాదు. తెలంగాణ పదాలను గౌరవించినట్టే ఇతర ప్రాంతాల మాండలికాలను కూడా గౌరవించడం మనందరి బాధ్యత. ఇడుపు కాగితం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదు, తెలంగాణ మాండలికానికి సంబంధించిన ఒక పదం. ఇప్పుడు ఈ పదంపై జరుగుతున్న చర్చ ఎటువైపు వెళ్తుందో చూడాలి. చూస్తూనే ఉండండి ప్రజానాడి.